ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వసంత పంచమి. మరి వసంత పంచమి అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అంటారు. శాస్త్రం ప్రకారం దేవతలు ఈ రోజున వాగ్దేవిని సృష్టించిన రోజు వసంత పంచమి అంటారు. మరి సృష్టించడం అంటే దేవతలందరూ కూడా సరస్వతీ దేవిని దర్శనమిమ్మని ప్రార్థించిన రోజు. దేవతల ప్రార్థన మేరకు సరస్వతీదేవి దర్శనమిచ్చింది ఈరోజే కాబట్టి శ్రీ పంచమి అంటారు. మరి దేవీ భాగవతం ప్రకారం ఒక మాట చెప్పారు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి లోకపాలకుడుగా కావాలని కోరిక కలిగిందట. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ తల్లి వాగ్దేవిని ఆవాహనం చేసి చతుర్భుజాలతో తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నటువంటి సరస్వతీదేవిని పూజించిన రోజు శ్రీ పంచమి. అదే వసంత పంచమి. అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ కోరిక మేరకు సరస్వతీదేవి దర్శనం ఇచ్చిన రోజు పంచమి రోజున లోకపాలకుడు అయ్యే శక్తిని అనుగ్రహించింది. మరి బ్రహ్మ వైవర్త పురాణం ఏం చెప్తుంది? బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం గోలోకంలో రాధాదేవి ముఖం నుండి సరస్వతీదేవి ఆవిర్భవించింది అని బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్తున్నారు. మరి ఆ తల్లిని ఏ విధంగా పూజించుకోవాలి? ఎలా పూజిస్తే ఆ తల్లి కృపా కటాక్షాలు మనం పొందుతాము? సర్వశుక్ల సరస్వతి అంటే సరస్వతీదేవి తెలుపు రంగులో దర్శనమిస్తుంది. తెల్లని పూలను లేదా చామంతి పూలను అమ్మవారికి నిండుగా అలంకరించాలి. సరస్వతీదేవికి 9 వత్తుల దీపం అంటే ఎంతో ప్రీతి. ఈరోజు సాయంత్రం అమ్మవారి ప్రతిమను ముందుగా పెట్టుకొని ఆవు నీతిలో 9 వత్తులు వేసి భక్తితో దీపారాధన చేయాలి. అమ్మవారిని మనసులో తలుచుకుంటూ చెప్పాల్సిన మంత్రం ఓం హైం సరస్వత్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఈరోజు అమ్మవారికి పిండి దీపాలను వెలిగించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అంటే పాలు, పెరుగు, తెల్ల బెల్లం, తెల్లని కొబ్బరి, చెరుకు ముక్కలు, చక్కెర పొంగలి వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. సాధ్యమైనంత వరకు తెల్లని పదార్థాలను నైవేద్యంగా పెట్టవచ్చును. తద్వారా సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారిని ఓం వద వదంత పంచమి వాగ్వాదిని స్వాహ అనే మంత్రం 21 సార్లు జపిస్తూ పూజించండి. ఈరోజు శుక్రవారం లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావడం విశేషం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకు దగ్గరలోని సరస్వతి దేవాలయంకి వెళ్ళి అమ్మవారి పాదాలను నమస్కరించి పిల్లల చేత ఓం అని అక్షరాభ్యాసం చేయించాలి. మొదటగా చిన్నపిల్లల్ని స్కూల్లో ఈరోజు జాయిన్ చేయించడానికి ఉత్తమమైన రోజు. ఈ రోజున అందరూ కూడా సరస్వతీదేవి కవచం జపించాలి. ఈ కవచానికి విశ్వజయమని కూడా పేరు. అంటే అన్ని విజయాలు కలుగుతాయి అని అర్థం. ఈ సరస్వతీదేవి కవచం జపించని వారు అమ్మవారిని ఓం ఐం సరస్వత్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అది చేయలేని వారు ఒక గ్లాస్లో నీరు తీసుకొని వాటిపైన చెయ్యి పెట్టి ఈ మంత్రాన్ని ఓం హైం వాణ్యే స్వాహ అంటూ 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లైనా జపించాలి. తద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతారు. పిల్లల చదువుకు వాడే వస్తువులన్నీ అమ్మవారి ముందు పెట్టి పెద్దలందరూ కూడా అక్షింతలు వేసి పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించాలి. ఈ విధంగా అమ్మవారిని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందుతాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.